మిగతా అప్డేట్ చూస్తే రేపు విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ చేరుకోనున్నారు. సాయంత్రం 4:15 ఐఎన్ఎస్ డేగాలో చంద్రబాబుతో కలిసి మోదీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. రేపు రాత్రి 7:25 గన్నవరం బయలుదేరనున్నారు. రైటిక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అవతార్ అందిస్తారు. అవతార్ చెప్పండి. ఎస్ చందు, రేపు మధ్యాహ్నం అయితే విశాఖపట్నం 12 గంటలకి పవన్ కళ్యాణ్ అయితే చేరుకుంటారు. చందు, ప్రధాని మోడీ సభకి పాల్గొనడానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి ఆయన చేరుకుంటారు. మధ్యాహ్నం నుంచి 4:15 వరకు చంద్రబాబు నాయుడు వచ్చేంత వరకు ఆయన ఐఎన్ఎస్ డాగాలో వెయిట్ చేస్తారు. ఐఎన్ఎస్ డాగా నుంచి 4:15కి చంద్రబాబుతో కలిసి రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొని ఆ రోడ్ షోతో పాటు మోడీ సభకి అయితే ఇద్దరు కలిసి మోడీ సభ ఇచ్చేస్తారు. అలాగే 4:15 తర్వాత మోడీ సభకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ 5:30 వరకు మోడీ సభలో ఆయన పాల్గొని అక్కడ ఏదైతే ఉందో సభలో పాల్గొని ఆయన ఇచ్చిన సమాచారాన్ని వింటూ ఆయన రాత్రికి మళ్ళీ తిరిగిపోయాను. రాత్రి 7:25 గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. రైట్ అవుతారు. థ్యాంక్ యూ.